సో ఈ గోంద్ కతీర అంటారు దీన్ని. చాలా టాప్ గా పనిచేస్తుందమ్మా ఇది. ఓకే, అంటే ఎట్లా అంటే హీట్ ని తగ్గిస్తుందా లేకపోతే బాడీలో వేడిని తగ్గించేస్తుంది. సో వెడదెబ్బ నుంచి రక్షణ కలిగించేదానికి ఉపయోగపడుతుంది. చాలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. తర్వాత ఈ మండు టెండల నుంచి ఉపశమనానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా ఇది. సో ఈ గోంద్ కతీర దీన్ని ఎలాగ తయారు చేయాలంటమ్మా, ఇప్పుడు నాకు చూపించారు కదమ్మా. సో ఇలాంటివి ఒక 2 పీసెస్ కానీ లేకపోతే 4 పీసెస్ వరకు అమ్మా, 2 to 5 పీసెస్ వరకైనా సరే ఇలాంటి పీసెస్ తీసుకొని ఒక 100 ml కానీ 50 ml కానీ వాటర్లో వేసేస్తామా, ఒక 4-5 గంటలు ఆ విధంగా పెట్టేసరికి ఆశ్చర్యపోతారమ్మా. స్నో మంచులాగా తయారైపోయింది. ఓకే, అది సోప్ చేస్తే మార్నింగ్ ఇలాగ అయిపోతుంది. ఓకే, చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. విత్ ఇన్ 4-5 అవర్స్లోనే ఈ విధంగా తయారైపోతుంది అనమాట. ఈ విధంగా ఈ గోంద్ కతీర ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని మనం పానీయానికి తయారు చేసుకునే దానికి వాడుకోవాలి. సో మీకు అదంతా కూడా ప్రాసెస్ చూపిస్తాను చూడమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ml మజ్జిగ తీసుకోవాలమ్మా. ప్రాసెస్ కూడా మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి. సో